అసలు మీరు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు ఎంచుకున్నారు? దానికి కారణం ఏంటి అసలు? అంటే కాలక్రమేణా మనం ఒక వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు వయసుతో పాటు చదువుకున్న విద్య వల్ల కొంత నాలెడ్జ్ అనేది మనం సొసైటీలో గెయిన్ చేసుకుంటామండి. బేసిక్గా నేను డిగ్రీ అయిన తర్వాత జ్యువెలరీ షాప్ పెట్టడం జరిగింది. ఇక్కడ మన మండపాల వీధిలోనే బ్రహ్మాండంగా ఒక జ్యువెలరీ షాప్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 2-3 ఏళ్ళు ఉన్న తర్వాత నాకేమంత సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. జ్యువెలరీ షాప్ మీదే మీకు సాటిస్ఫాక్షన్ అప్పట్లో అనిపించలేదా? నాకు అంత తృప్తి కలిగింది. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఫినాన్స్ అనేది ఒకటి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఫినాన్స్ అంటే ఈ రియల్ ఎస్టేట్లో ఫైనాన్స్ కూడా అవి చేయడం జరుగుతూ ఉన్నది. కానీ దాంట్లో లోటుపాట్ల వల్ల ఏం చెప్పాలి అంటే మనం డబ్బు ఇచ్చిన తర్వాత ఫినాన్స్ చేసిన తర్వాత వాళ్ళు సక్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించేవాళ్ళు కాదు. వాళ్ళు ఇబ్బంది పడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే మనమే ఒక సంస్థ స్టార్ట్ చేసి ఒక డిసిప్లైన్గా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేయడం జరిగింది. దానిలో భాగంగా మొదట హైదరాబాద్లో వర్చుసాల్ లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ కంపెనీ స్థాపించడం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 అంటే ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ గురించి మనం చెప్పుకుంటున్నాము. దానిలో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 అంటే ఇప్పటికి కానీ ఇంకొక 20 ఏళ్ళ తర్వాత కూడా అంత మంచి ఏరియా అది. అన్ని బ్రాండ్స్ కంపెనీలు అక్కడ ఉంటాయి. మామూలుగా ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన ప్రతి బ్రాండ్ ఆ రోడ్లో ఉంటుందండి. అక్కడ మన సంస్థని స్థాపించడం జరిగింది. సుమారుగా ఒక 9 సంవత్సరాలు అవుతుంది అక్కడ మనం. సో ఫస్ట్ బ్రాంచ్ మన హైదరాబాద్.